ఫస్ట్ అంటే రోజు చర్చిలు అంటున్నారు, విప్లవం అంటున్నారు, ఇది అంటున్నారు కానీ అసలు ఏం జరుగుతుంది సార్ లోపల ఇన్సైడ్ టాలీవుడ్ దీంట్లో అసలు ఏంటి ఈ చర్చలు, అసలు ఎందుకు ఈ స్ట్రైక్ అనేది ఇంత ఇదేంటి సార్? ఫస్ట్ బేసిక్గా ముందు వాళ్ళు ఒప్పుకున్నటువంటి ఒక 2 కండిషన్స్ సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదండి. ఆల్రెడీ ఒప్పుకున్నవి. అది ఒప్పుకోవడం అంటే ఓవరాల్గా కూడా కాదు, పేపర్ మీద ఒప్పుకున్నటువంటి కండిషన్స్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఏం కండిషన్స్? ఆ కండిషన్స్ ఏంటంటే మేము మెంబర్ టు మెంబర్ వర్క్ చేసుకోవచ్చండి. అంటే మేము యూనియన్తో సంబంధం లేకుండా మాకు ఎవరు నచ్చితే, ఎవరి టాలెంట్ నచ్చితే వాళ్ళని మేము హైర్ చేసుకోవచ్చు. ఓకే. సో అలా హైర్ చేసుకున్న సందర్భాల్లో కొన్నిసార్లు ఏమవుతుందంటే, మీరు వేరే వాళ్ళని అక్కడ తీసుకున్నారు కదా, వేరే ఇంకొక యూనియన్కి సంబంధించిన వాళ్ళని మేము అడిగినప్పుడు సార్ మేము కూడా రాము అని కానీ, లేకపోతే వేరే ఊరు నుంచి తెచ్చినప్పుడు ఈ ఊరు వాళ్ళు రావడం అనడం కానీ అలా చెప్పకుండానే బ్లాక్ చేస్తున్నారు. సో అలాంటివి చేయొద్దు అన్నది మనం చెప్తున్నాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే రేషియోస్ అండి. ఆ రేషియోస్ గురించి ఏంటంటే, వేరే ఊరు నుంచి మనం ఇంతమంది ఫైటర్స్ని తీసుకొస్తే ఇక్కడ ఎంతమందిని తీసుకోవాలి అన్నది ఒక రూల్ కింద వాళ్ళు అంటే అన్టోల్డ్ ఇది అంటారు కదండి, అలాగా మెయింటైన్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఒక ఉదాహరణ చెర్రీ గారు చెప్తే బాగుంటుంది. వాళ్ళ సినిమాలోనే అయ్యింది. ఏ సార్ ఏ సినిమా అంటే పుష్ప 2లో జరిగిందండి. అయితే ఇప్పుడు ఏంటంటే రేషియోస్ ఇంతకుముందు ఉండేటి అండి. అంటే ఇప్పుడు బయట నుంచి మనం ఒక మాస్టర్ని తెచ్చుకుంటే 10 మంది ఫైటర్స్ని అక్కడి నుంచి తెచ్చుకుంటే ఇక్కడ కూడా 10 మందిని పెట్టుకోవాలనేది ఒక రూల్ ఉండేదండి ఇంతకుముందు. సో బట్ అది వర్తించదు అని చెప్పి వాళ్ళే లెటర్ వచ్చారు. మేము అడగడం జరిగింది, ఇట్లా చేయడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఒక మాస్టర్ ఒక టీంతో వర్క్ చేసుకోవడం ఇష్టపడతారండి. సడన్గా మనం వేరే వాళ్ళు కొత్త వాళ్ళు ఇచ్చామనుకోండి, అది వాళ్ళకి సూటబుల్ ఉండకపోవచ్చు, లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. బాంబే నుంచి తెచ్చిన మాస్టర్ తెలుగు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు. సో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఇది ఇంప్లిమెంట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి ఇంతకుముందు డిస్కషన్స్లో చేస్తే ఫెడరేషన్ వాళ్ళు మాకు లెటర్ ఇచ్చారండి. 1 సెప్టెంబర్ 2023 నుంచి ఇది వర్తించదు రేషియోస్. అంటే డాన్సర్స్ ఫైటర్స్ వీళ్ళిద్దరి దగ్గర అండి ప్రాబ్లమ్. సో ఇక్కడ మనకి ఏంటంటే కొద్దిగా అప్పుడప్పుడు షార్టేజ్ ఆఫ్ టాలెంట్ ఉంటుంది. ప్లస్ కొన్ని సిచ్యువేషన్స్ ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయంటే వీ రిక్వైర్ ఫారెన్ ఫేసెస్, ఫారెన్ ఫైటర్స్ ఆర్ ఫారెన్ డాన్సర్స్. అట్లాంటప్పుడు మనం ఆ పర్టికులర్ సీన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప 2లోనే కిచా మాస్టర్ అని థాయిలాండ్ నుంచి ఉన్నాడు. There is a fight that is happening between the hero and the Japanese people in Japan port. First opening episode. So అది మేము వైజాగ్లో చీట్ చేసి ఆ పోర్ట్ని మేము ఇక్కడ చేసాం షూటింగ్. చేసినప్పుడు ఏమైందంటే మేము ఫారెన్ నుంచి జాపనీస్ లుకింగ్ ఫైటర్స్ కావాలి కదా, ఆబ్వియస్లీ బికాస్ ఫైటింగ్ కదా. సో ఇక్కడ వచ్చిన వెంటనే ఇమీడియట్గా మాకు ఫైటర్స్ యూనియన్ నుంచి ఫోన్ వచ్చింది, మీరు ఫస్ట్ ఫారెన్ మాస్టర్ని తెచ్చుకోండి, ఇక్కడ లోకల్ మాస్టర్ని పెట్టుకోవాల్సిందే అన్నారు. అదేంటంటే పెట్టుకోవడం అవసరం లేదు కదా, మాకు అతను ఆల్రెడీ రిహార్సల్స్ చేసుకొని వచ్చాడు, మా అతనితో చేయించుకోవాలి కదా అని అంటే, లేదు అది రూల్ ప్రకారం పెట్టాల్సిందన్న. మరి లేదు కానీ రేషియోస్ వర్తించదు కదా అని అంటే, మీ ఇష్టం అంటే మేమైతే చెప్తున్నాం, మీరు లేకపోతే వేరే యూనియన్ వాళ్ళు ఎవరు కోఆపరేట్ చేయని అంటున్నారు, వేరే వాళ్ళు ఎవరు మీకు వర్క్ రారని ఇట్లా ఏమో బ్లాక్మెయిల్ చేయడం, ఫోన్లలో మాట్లాడినప్పుడల్లా మీరు లేకపోతే రేపు షూటింగ్ జరగకపోవచ్చు అన్నాం. సరే పెట్టుకుంటా ఉన్నాడు. ఫైట్ మాస్టర్ ఒక్కని పెట్టుకుంటే సరిపోదు, ఫైట్ మాస్టర్ వస్తే 2 అసిస్టెంట్స్ కంపల్సరీ అన్నారు. 2 అసిస్టెంట్స్ ఓకే అన్నారు. తర్వాత వాళ్ళు 10 ఫైటర్స్ వచ్చారు కూడా మేము కూడా 10 ఫైటర్స్ని పెట్టాల్సిందే కంపల్సరీ అన్నారు. నాకు ఇప్పుడు ఇండియన్ ఫైటర్స్ని నేను జాపనీస్ ఫైటర్స్ని ఎలా చూపించగలుగుతానండి? చూపించడం కుదరదు కదా. డ్యాన్స్ మాస్టర్ అసిస్టెంట్స్ వరకు పెట్టుకుంటాము, వాళ్ళు కూడా మాకు ఉపయోగం లేదు. బట్ మీరు అంటున్నారు కాబట్టి మా షూటింగ్ ఆపకుండా జరగాలి కాబట్టి నేను చేస్తాను. లేదు, నథింగ్ డూయింగ్, యూ హ్యావ్ టు టేక్ అన్నారు. అలాగా మేము ఒక ఫైట్ మాస్టర్, 2 అసిస్టెంట్స్, 10 మంది ఫైటర్స్ని పెట్టడం వల్ల మాకు రోజుకి ₹1,50,000 అయ్యేది. అంటే వీళ్ళకి పక్కన కూర్చోబెట్టడం ఉపయోగం లేదు. ఎందుకంటే వాళ్ళు నాకు పనికి వాళ్ళు టాలెంటెడ్ కాదండి, వాళ్ళకి టీమ్కి సెట్ అవ్వరు. సో వాళ్ళని ఒట్టి కూర్చోబెట్టడం తప్ప ఏం జరగలేదండి. వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్, వాళ్ళ కన్వెన్స్, వాళ్ళ రోజు టిఫిన్లు, ఫుడ్, అకామిడేషన్ ఇన్ వైజాగ్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు టేక్ కేర్ అండి. సో అలాగా ఫైట్ 20 days అనుకున్న ఫైట్ అది 2-3 schedules of 40-50 days అయిందండి. సో యూ కెన్ ఇమాజిన్ వాట్ కైండ్ ఆఫ్ లాస్ ద ప్రొడ్యూసర్ ఇస్. 52 మీరు చెప్పిన దాని లెక్క ప్రకారం 60-75 lakhs. ఇప్పుడు నేను ఆ షెడ్యూల్కి వాళ్ళతో చేసుకుందాం అనుకున్న వాళ్ళ దగ్గర అడ్డొచ్చారు. అది కూడా ఏంటి, వాళ్ళు ఇచ్చిన లెటర్ ప్రకారంగా రేషియోస్ వర్తించింది, పెట్టాల్సిన అవసరం లేదండి. బట్ లాస్ట్ మినిట్లో మాకు టెన్షన్స్ ఎలా ఉంటాయండి, అన్ని మొత్తం సెటప్ అయిపోయింది, వైజాగ్లో పర్మిషన్స్ తీసుకున్నాము, మేము షూటింగ్ చేయాలి, ఆర్టిస్టులు ఉన్నారు, వీ కెనాట్ అఫోర్డ్ టు లూజ్ ద డేట్స్ ఆఫ్ ఆర్టిస్ట్ కదండి. సో అలాగండి. సో సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ ది ఫైటర్స్ అండ్ డాన్సర్స్ ఆల్సో అండి. మేము ఒక బాంబే డాన్స్ మాస్టర్ని తెచ్చుకొని ఒక 100 డాన్సర్స్ తేవాలంటే, ఇన్ఫ్యాక్ట్ డాన్సర్స్ రేషియో ఇస్ మోర్ అండి, 70-30 అండి. అంటే మేము అక్కడి నుంచి 100 డాన్సర్స్ తేవాలంటే ఇక్కడ నుంచి 280 డాన్సర్స్ తీసుకోవాలంటే అరౌండ్ 400 డాన్సర్స్ అవుట్ సైడ్ అంతేనా 30%. తర్వాత నెమ్మదిగా దాన్ని 50-50 చేయడం మొదలు పెట్టారండి. దాని వరకు ఓకేనండి.
సో దీనివల్ల మాకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామండి. ఇప్పుడు మేము గణేష్ ఆచార్య మాస్టర్, బాంబే డాన్స్ మాస్టర్ ఉన్నాడు, అండ్ హీ డజంట్ నో తెలుగు లాంగ్వేజ్. హీ ప్రిఫర్స్ టు ఇంటరాక్ట్ విత్ హీజ్ ఓన్ అసిస్టెంట్స్, విత్ హిజ్ ఓన్ డాన్సర్స్ అండ్ ఎవ్రీథింగ్. నేను మొత్తం బాంబే నుంచి తెచ్చుకుంటాను అంట. సో వీళ్ళు ఇన్సిస్ట్ చేసి 100% పెట్టుకోకుండా మా షూటింగ్ రాము అని జరిగిన రోజులు ఉన్నాయి. అలా లాస్ట్ మీద టెన్షన్ పడి లాస్ట్లో ఓకే అని చెప్పి షూటింగ్ మళ్ళీ క్యాన్సిల్ అవుతే ఆ రోజు ఒకరోజు మాకు మళ్ళీ ఒక 80 లక్షలు 90 లక్షలు లాస్ అవుతుందన్న ఉద్దేశంతో ఒప్పుకోవడం జరుగుతుంది. సో ఈసారి ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఒకవేళ ఈసారి కూడా మళ్ళీ ఇట్లానే ప్రాబ్లమ్స్ వస్తే దీన్ని రెస్పాన్సిబుల్ ఎవరు, దీని యొక్క పరిణామాలు ఎవరు భరిస్తారు, మాకు హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఆర్ హూ ఇస్ లైబుల్ ఫర్ దిస్ డ్యామేజెస్ ఇఫ్ ఎట్ ఆల్ అనేది దాని క్లారిటీ ఈసారి మాకు ఇవ్వాలనేది అడగడం జరిగింది. సార్ అంటే ఇప్పుడు కూడా సార్ ఇప్పుడు ఇక్కడే ప్రిఫర్ చేస్తాం సార్, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరికీ అకామిడేషన్ ఇచ్చి వాళ్ళందరికీ ఫ్లైట్ టికెట్లు ఇచ్చి ఇవి చేయాలని చూడం కదండి. ఇక్కడ తీసుకోవాలంటే మన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి. కానీ ఇలాంటి స్పెషల్ కండిషన్స్లో సపోజ్ జపనీస్ ఫైటర్స్ ఉన్నారు ఇందాక సార్ చెప్పినట్టు, స్పెషల్ కండిషన్స్లో మాకు తప్పని వాటిని క్రియేటివ్ ఇంటర్ఫియరెన్స్ కూడా అయిపోతుందండి మాకు. సో అది ఉండకూడదు, మాకు ఫ్రీడమ్ ఉండాలి అన్నది మేము అడుగుతున్న కండిషన్. దానికి ఒప్పుకున్నారు, కానీ ఇంప్లిమెంట్ అవ్వకుండా చేస్తున్నారు. కాబట్టి ఇంప్లిమెంట్ చేసేటట్టుగా ఒకళ్ళు రెస్పాన్సిబిలిటీ అది ఏంటి అన్నది మీరు చర్చించుకుని రండి అని చెప్పడం జరిగిందండి. ఇంకా టిపికల్ ఇలాంటి ఇష్యూలో టిపికల్ కండిషన్ ఏంటంటే, ఒక తమిళ్ డ్యాన్స్ మాస్టర్ తీసి బాంబేలో షూటింగ్ చేస్తే తమిళ వాళ్ళు తీసుకురావాలి, తెలుగు ప్రొడ్యూసర్ తెలుగు వాళ్ళు తీసుకోవాలి, బాంబేలో షూటింగ్ చేస్తున్నారు బాంబే వాళ్ళు తీసుకోవాలి. ఎలా మ్యాచ్ అవుతుంది? ఆ కోరియోగ్రాఫర్ కూడాను లాంగ్వేజ్ బారియర్స్ ఉంటాయి, చాలా అర్థం కాదు. కంపల్సరీ చేసి బలవంతంగా అతనితో చేయించున్నాం. అతను వాళ్ళు నచ్చిన వాళ్ళు తెచ్చుకుంటే అతను ప్రాపర్ అవుట్పుట్ ఇవ్వగలడు. మనం కంపల్సరీగా వాళ్ళని పెట్టుకుని అన్నప్పుడు అతను అవుట్పుట్ కూడా తేడా వస్తుంది కదా. సో అతను కూడా సాటిస్ఫైగా చేయలేడు. ఏదో ఒకటి చేసి 5 రోజులు సాంగ్ చేసి వెళ్ళిపోతారు. అది ఎవరికి నష్టం? ఆ డాన్స్ మాస్టర్ ఈజ్ నాట్ హ్యాపీ, ప్రొడ్యూసర్ ఈజ్ స్పెండింగ్ మనీ. ఇలాంటి ఇష్యూస్ అన్నమాట.